ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. చాలా మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తోటి అయితే ప్రతి క్వశ్చన్ వివరించడం జరుగుతుంది. చాలా ముఖ్యమండి. మీకు ఒక క్వశ్చనే కాదు, క్వశ్చన్తో పాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడము ఈ వీడియోస్ యొక్క ప్రత్యేకత. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, చాలామంది అడుగుతున్నారు కంటిన్యూ చేయమని. సో ఇవాళ మనకు 90వ రోజు అండి, అంటే 900 ప్రశ్నలు ఈ రోజుకి మనకు డైరెక్ట్గా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మరి ప్రమోట్ చేయండి ఛానల్ని. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్, తాజ్మహల్ పసుపు రంగులోకి మారడానికి వాతావరణంలోని ఏ వాయువు కారణం? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, సెంట్రల్ లెవెల్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్, ఇట్లాంటివి తీసుకుంటున్నాను ఎక్కువగా. రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చాను మీకు, సల్ఫర్ డయాక్సైడ్ అండి. తాజ్మహల్ పసుపు రంగులోకి మారడానికి వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ అయితే మనకి కారణం. మీకు వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ పెరగడానికి ఇక్కడ ముఖ్యంగా ఇండస్ట్రియల్ అంటే మనకి పరిశ్రమల నుంచి ఈ కాలుష్యం అయితే ఎక్కువగా వెలువడుతుంది. దీనివల్లనే మరి తాజ్మహల్ ఎల్లో కలర్లోకి మారుతుంది అని శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించడం జరిగింది. ఇక తాజ్మహల్ విషయాలకు వస్తే మనకి ఈ కట్టడం మనకి మొఘల్ చక్రవర్తి షాజహాన్ అయితే తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. మనకి ఒకసారి ప్రశ్న ఏమడిగాడు, చాలాసార్లు వస్తుంది ఈ ఏరియా నుంచి ప్రశ్న, తాజ్మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనే డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడిగిండు. తాజ్మహల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్మించారు అని ఇంకో క్వశ్చన్ కూడా అడిగిండు. ఈ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. తాజ్మహల్ 1631లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించి 1653లో ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 22 ఇయర్స్ తాజ్మహల్ నిర్మించడానికి తీసుకున్నటువంటి టైం అండి. షాజహాన్ పీరియడ్లో మనకు ఆగ్రా ప్రాంతంలో కావచ్చు, ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి కట్టడాలు మనం చూడొచ్చు. అందుకే ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించి మనం షాజహాన్ పీరియడ్ని ఏమంటామంటే స్వర్ణయుగం అంటాం, గోల్డెన్ పీరియడ్ అంటాం. జామా మసీద్ కానివ్వండి, మోతీ మసీద్ కానివ్వండి, తాజ్మహల్ కానివ్వండి, ఇలాంటి అత్యద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటటువంటి నిర్మాణాన్ని మనం ఈ పీరియడ్లో చూడొచ్చు. అది మనకి తాజ్మహల్కి సంబంధించిన విశేషాలన్నీ ఆగ్రాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, సుప్రీంకోర్టుకు సంబంధించి నూతన న్యాయదేవత 2 చేతులలో, ఇక్కడ చేతులలో అని రావాలండి, చేతులలో వేటిని ఉంచారు? రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చిందండి, సుప్రీంకోర్టుకు సంబంధించి నూతన న్యాయ ప్రతిమలో 2 చేతులలో గతంలో ఏముండేదంటే మనకు ఒక చేతిలో త్రాసు, ఒక చేతిలో కత్తి ఉండేది. రీసెంట్గా మనకు మార్పు చేస్తూ ఒక చేతిలో త్రాసు, ఒక చేతిలో భారత రాజ్యాంగాన్ని ఉంచుతూ కొత్త న్యాయ ప్రతిమను అయితే మరి ఆవిష్కరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మీకు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఇది కవర్ అయింది. ఇలాంటి ఏరియా నుంచి డెఫినెట్గా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు భవిష్యత్తులో. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, నూతన నేర చట్టాలను మొట్టమొదటిసారిగా ఏ నగరంలో అమలు చేయడం జరిగింది? ఇది చండీగఢ్లో మనకి నూతన నేర చట్టాలు పూర్తిగా 3 కూడా అమల్లోకి తెచ్చినటువంటి మొట్టమొదటి ప్రాంతంగా మనం చండీగఢ్ను చూడాలి. రీసెంట్గా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మనకు ఇండియన్ పినల్ కోడ్ కావచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ చట్టాలలో మనం మార్పులు చేస్తూ కొత్తగా భారతీయ న్యాయ సంహిత అని BNS ఇట్లా కొత్తగా చట్టాలు అయితే తీసుకొచ్చినాము. వాటి గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంది, మీరు చూడండి దేని ప్లేస్లో దేన్ని తీసుకొచ్చినాం అనేది. ఆ 3 చట్టాలు కూడా మనకు 2024 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అయితే చండీగఢ్ మాత్రం మొట్టమొదటిసారిగా వాటిని ఇంప్లిమెంట్ చేసిన ప్రాంతంగా మనకి ప్రసిద్ధి చెందింది. అది మీరు ఇంపార్టెంట్ పాయింట్. చండీగఢ్ ఒక యూనియన్ టెరిటరీ అండి. పంజాబ్ అండ్ హర్యానాలకి ఇది మీకు ఉమ్మడి రాజధానిగా ఉంది మరియు కేంద్రపాలిత ప్రాంతము చండీగఢ్. ఇంకొక రకంగా చెప్పాలంటే చండీగఢ్ అనేది ఒక ప్లానుడ్ సిటీ ఇండియాలో. లీ కార్బూషియర్ మీకు ఈ చండీగఢ్ యొక్క డిజైనర్ అండి. ప్రణాళికాబద్ధంగా ఇండియాలో నిర్మించబడ్డటువంటి నగరంగా మనం చండీగఢ్ని చూడాలి. క్వశ్చన్ నెంబర్ 4, 2024లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతి సంవత్సరం ఎన్ని బిలియన్ డాలర్ల సహాయం అభివృద్ధి చెందిన దేశాలు చేయాలి? COP సదస్సుల గురించి మీకు గతంలో వీడియోస్లో మీకు ఉందండి. ప్రతి సంవత్సరం అయితే మనకు వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమయ్యేటటువంటి దేశాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఎవ్రీ ఇయర్ అయితే మరి వాతావరణ మార్పుల మీద, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ మీద అయితే డిస్కషన్ అయితే నడుస్తుంది. వీటిని మనం
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. 29వ సదస్సు అయితే మనకి 2024లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిందండి. ఇక్కడ ఏం నిర్ణయం తీసుకున్నారంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే క్లైమేట్ ఫండ్ అంటాము, ఒక సంవత్సరానికి $300 బిలియన్ అందించాలి అనేది ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం అండి. 2035 వరకు అయితే ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుందని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5, దేశంలో అతి పొడవైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏది? ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదనే ప్రశ్న ఇచ్చాను. బోగీబిల్ బ్రిడ్జి అండి ఇది దేశంలో అతి పొడవైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి. ఇది బ్రహ్మపుత్ర నది మీద ఉంది. 4.94 కిలోమీటర్స్ దీని డిస్టెన్స్ వచ్చేసి, లెంత్ వచ్చేసి. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘట్ వరకు అయితే మనకు ఈ బోగీబిల్ అనేది ఉంది. ఇది అత్యంత పొడవైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్, గుర్తుంచుకోండి సూపర్లేటివ్స్లో. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీ లింగమంతుల స్వామి జాతర, దీన్నే మనం పెద్దగట్టు జాతర అంటామండి. మనకు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత చెప్పుకోదగిన జాతరలలో అత్యంత పెద్దైన జాతరలో రెండవది మనకు పెద్దగట్టు జాతర. ఎక్కడ జరుగుతుందనే ప్రశ్న ఇచ్చాను. వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ కల్చర్కి సంబంధించి క్వశ్చన్. మనకి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ లింగమంతుల స్వామి జాతర లేదా పెద్దగట్టు జాతర జరుగుతుందండి. చాలామంది భక్తులైతే వస్తారు. లింగమంతుల స్వామి యాదవుల యొక్క కులదైవం, గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రశ్నలు అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ జాతర జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, పదరపు జామెట్రీగా ఎవరిని పిలుస్తారు? డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాను ఒకటి, యూక్లిడ్ను పదరపు జామెట్రీగా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 8, అత్యధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి, హై టెంపరేచర్ను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? పైరోమీటర్ను ఉపయోగిస్తారండి. అత్యధిక టెంపరేచర్స్ కొలవడానికి అయితే పైరోమీటర్ వాడతారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారియా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, చాలాసార్లు వస్తుంది ఇండియన్ పాలిటీ నుంచి. కేంద్రము రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడానికి చాలా కమిషన్లు వచ్చినాయండి. మీకు సర్కారియా కమిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏమంటామంటే మనము కొన్ని చాలా ముఖ్యమైనటువంటి సూచనలు అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్కి సంబంధించి, యూనియన్ అండ్ స్టేట్కి సంబంధించి ఆ సంబంధాలను అధ్యయనం చేయడానికి 1983లో ఆర్ఎస్ సర్కారియా నేతృత్వంలో ఒక కమిషన్ అయితే గవర్నమెంట్ నియమించింది. ఇందులో సభ్యులు చూడండి, బి శివరామన్ అండ్ ఎస్ఆర్ సేన్, కార్యదర్శి ఆర్ఎం సుబ్రహ్మణ్యం. 1987లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. ఇక్కడ దీనికి సలహాదారుగా ఉన్నది ఎస్ఎన్ సిన్హా ఈ కమిషన్కి. గుర్తుంచుకోండి, వీళ్ళందరి పేర్లైతే గుర్తుంచుకోండి. గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందండి, ఇదే దాని మీద వచ్చింది. మెంబర్స్ మీద క్వశ్చన్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు రాజమన్నర్ కమిషన్ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి నియమించారు. మదన్ మోహన్ పూంచ్, ఇట్లా చాలా అయితే మనకి కమిషన్లు అయితే ఉన్నాయి. అవి అంటే ఓకే, రాజమన్నర్ వరకు గుర్తుంచుకోండి. మదన్ మోహన్ పూంచ్ ఇయర్ ఒకటి తర్వాత ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అది రాజ్యాంగానికి సంబంధించి కొంత రిఫార్మ్స్ సూచించారు. ఇక్కడ మనకి ఆర్ఎస్ సర్కారియా నేతృత్వంలో 1983లో ఈ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు నిర్మించినటువంటి రాజులు ఎవరు? ఇండియాలో మొట్టమొదటిసారిగా కట్టడపు ఆలయాలు ప్రారంభించింది ఎవరంటేనండి ఇక్ష్వాకులు అండి. గుర్తుంచుకోండి, శాతవాహనుల తర్వాత మీకు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకులు అయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనకి వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మనం చూడొచ్చు. వీళ్ళ కాలంలోనే మొట్టమొదటిసారిగా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది మనం గమనించవచ్చండి, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా. అదే నార్త్ ఇండియాలోకి వెళ్తే మీకు ఫస్ట్ టైం ఉత్తర భారతదేశంలో ఆలయాలు నిర్మించిన రాజులు ఎవరంటే గుప్త రాజులు అండి. అగది గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఇండియాలో చూస్తే ఇక్ష్వాకులతోటే మనకు ఈ కట్టడపు దేవాలయాల నిర్మాణం అనేది మొదలైంది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. రైట్, మరి రేపు 10 క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో.